కార్తీక్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన నైమిషారణ్యం ఎక్కడుందో మీకు తెలుసా? యూపీలో ఉంది. నైమిషారణ్యం గురించి మీకు మన పురాణాల్లో అన్నింటిలో కూడా రిఫరెన్స్ ఉంటుంది. పాండవులు అడవిలోకి వెళ్ళినా, లేదంటే ఈ కాశీ మజిలీ కథల్లో కూడా నైమిషారణ్యం గురించి రిఫరెన్స్ చాలా ఉంటుంది. దాంట్లో మన ఋషులందరూ తపస్సు చేసుకున్నారు. చాలా ఫేమస్ అడవి ఇది. దాంట్లో మన పూర్వీకులు ఋషులు అందరూ కూడా అక్కడ వాళ్ళ సాధన చేసుకునేవారు. దీంట్లోనూ ఇప్పుడు కొత్తగా మన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు 5 ఎకరాలు సైట్ అలొకేట్ చేశారు. నైమిషారణ్యంలో ఒక ప్రాంతానికి 5 ఎకరాలు సైట్ సెలెక్ట్ చేశారు. ఆ సైట్లో వాళ్ళు వేద రీసెర్చ్ సెంటర్ పెడతాను. వేద పాఠశాల కాదు, వేదాల తాలూకు స్టడీస్ అండ్ రీసెర్చ్ చేస్తారు. అది చాలా మంచి ఐడియా. అది దీంట్లో మన వేదిక్ నాలెడ్జ్ అండ్ ట్రెడిషన్ ప్రమోట్ చేయడానికి, ఇన్ ఏ మూవ్ టు ప్రమోట్ వేదిక్ నాలెడ్జ్ అండ్ ట్రెడిషన్, the Uttar Pradesh government has allocated 5 acres for the establishment of Vedic Science Studies and Research Center at Thakur Nagar, Naimisharanya in Sitapur district. అదండి. దీంట్లో మన వెంకట చాగంటి గారు, మీకు తెలుసు కదా, అతను కూడా యుఎస్లో చేస్తారంటారు. యుఎస్లో ఇదే పని చేస్తున్నారు, వేదాల మీద రీసెర్చ్. యుఎస్లో ఏదో యూనివర్సిటీలో వెంకట చాగంటి గారు చేస్తారు. ఆయనకు వేరే ఐ థింక్ టీవీ ఛానల్ కూడా ఉంది. ఆయన మన జనరల్ సాయి గారి ఛానల్లో ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో అతను దీని గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ టైం కనుక నేను రాలేకపోయాను. అంత తర్వాత మళ్ళీ అంటే వీడియో కాల్ అది చేసుకున్నారట. వీడియో కాల్లో డిస్కషన్ అయిపోయింది. బికాజ్ ఎలక్షన్స్లో అందరినీ పిలవడం, ఫారెన్ డిగ్నిటరీస్ని పిలవడానికి ఏదో కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డు వస్తుందట. సో అందుకని అంత రాలేదు. బట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిస్కషన్స్ అయిపోయాయి. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అంతా కూడా చాక్అవుట్ చేశారు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అతను మళ్ళీ ఇండియాకి వస్తారు. వచ్చి ఇన్ పర్సన్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వేదాస్ గురించి ఆయన ఈ విల్ గివ్ సజెషన్స్. ఆయన సజెషన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది వేద పండితులు వాళ్ళు వస్తారు. వేద పండితులు ప్లస్ సైంటిస్టులు, ఇది విచిత్రమైన కాంబినేషన్ చూడండి. అంటే వేదం అంటేనే అసలు సైన్స్ అండి. విత్ వేద అంటే నాలెడ్జ్, నాట్ సైన్స్, నాలెడ్జ్. ఇఫ్ సైన్స్ ఆల్సో ఇస్ సిస్టమటైజ్ నాలెడ్జ్ అంటారు సైన్స్. డెఫినేషన్ ఆఫ్ సైన్స్ అంటే సిస్టమటైజ్ నాలెడ్జ్. సో వేదం అంటే నాలెడ్జ్. సో రెండు కలిసి దే ఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్. అందరూ కలిసి కూర్చుని దే విల్ చాక్అవుట్ ఎ ప్రోగ్రామ్. వేదాల తాలూకు నాలెడ్జ్ని పైకి ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, దాన్ని సిస్టమటైజ్ ఎలా చేయాలి. వేదం చాలా యాజ్ ఇట్ ఈజ్ సిస్టమేటిక్గా ఉంటుందండి. చాలా ఇంట్రికేట్ కూడా. ఇంట్రికేట్ అంటే చాలా కాంప్లికేటెడ్, టంగ్ ట్విస్టర్స్ అండి. మీకు ఒక బిట్ చెప్తాను. దీన్ని పాశుపతం అంటారు. పాశుపతాస్త్రం విన్నారు కదా, ఇది పాశుపతం అండి. చెప్తాను వినండి. మంచి పవర్ఫుల్ మంత్రం ఇది. అంటే వేదానికే సెంటర్ నమ్మకం అంటారు. నమ్మకం అంటే మనకి రుద్రంలో నమ్మకం ఉంటుంది, చమకం ఉంటుంది. రుద్ర నమ్మకం దాంట్లో అది వేదానికి మొత్తానికి సెంటర్ అండి. దాంట్లో సెంటర్ పాయింట్ ఈ మంత్రం అండి. దీని పేరు పాశుపతం. పాశుపతం అంటే మీకు అర్జునుడు శివుడి దగ్గరికి వెళ్ళి సంపాదించాడు కదా, ఆ మంత్రం అండి. జాగ్రత్తగా నుండి మీకు పరిగెస్తుంది. నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ రుణాయ చ నమ సంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హన్యసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇదండి పాశుపతం. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ కాంప్లెక్సిటీ చూసారు కదా. నేను ఈ మధ్య నమ్మకం చదవడం ప్రాక్టీస్ చేస్తాను. అది ఎక్సలెంట్. టంగ్ని ఎలా పడితే అలా తిప్పాల్సి వస్తుంది.
గ్రేట్ టంగ్ ట్విస్టర్ అండి. అంత ఆ రోజుల్లో ఎప్పుడు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు ఈ ఎక్స్ట్రాడినరీ సైన్స్ అండి మన వాళ్ళది. ఎందుకంటే అది మెమరైజ్ చేయడం చాలా సులువు అండి. అది వినికిడి ద్వారానే వస్తుంది. దాన్ని రాసుకుని చదువుకున్న పని లేదండి. ఎంత ఇంట్రికేట్ అయినా సరే అది అది గ్రహణ శక్తి వల్ల వచ్చేస్తుంది. ఈజీ టు రిమెంబర్. మరి అది ఎలా చేశారో అది బ్రెయిన్ తాలూకు వైబ్స్ని దాన్ని ట్యూన్ చేసి బ్రెయిన్లోకి ఎలా సింపుల్గా ఎక్కేస్తుందో అలా పట్టుకున్నాడు. సంస్కృతం రాదు నాకు, అయినా మీకు కాంప్లెక్స్ సంస్కృత శ్లోకాలు ఒక్కసారి 2 సార్లు చదివితే కొంత మట్టుకు మెమరీస్ చేయగలనండి. అలా నేనే, నా గొప్పతనం కాదు అది, ఆ గొప్పతనం దాంట్లో ఉంది, పద్యంలో ఉంది. మీకు ఇంకో పద్యం చెప్తాను, ఒక అమ్మవారి మీద పద్యం. చాలా అంటే దానికి అర్థం తెలియదు, మనకి చాలా కాంప్లికేటెడ్, అయినా కూడా మరి ఎలా ఉండిపోయింది మైండ్లో నాకు అర్థం కాదు. అది త్వం భూమిస్త్వం జలం చ త్వమసి హుతవః త్వం జగద్వాయురూపా చాకాశం మనశ్చ ప్రకృతిరసి మహత్పూర్వికా పూర్వాపూర్వ ఆత్మాత్వం చాసి మాతః పరమసి నైవ తం తత్పరం నైవ కించిత్ క్షంతవ్యో మే పరాభ ప్రకటితవదనే కమరూపే కరాళే. ఇది అంత కాంప్లెక్స్ ఎలా ఉండిపోయింది బయటలో, ఎలా వచ్చేస్తుంది పెట్టింది. అది సంస్కృతం యొక్క గ్రేట్నెస్ అండి. సంస్కృతం లాంగ్వేజ్ మన వేదాల యొక్క దాంట్లో స్పెషాలిటీ. అది ఇంకే దాంట్లో మీకు ఈ ధారణాశక్తి ఉండదండి. అది వినికిడి వల్ల వచ్చేస్తుంది. వేదాలన్నీ కూడా వినికిడి వల్లే వస్తాయి. యు ఆర్ నాట్ సపోజ్ టు రైట్, సపోజ్ రాసుకుని చదువుకోవడం తప్పదు. వేదాలు కరెక్ట్గా గురువు చెప్పాలి, గురుముఖంగా నేర్చుకోవాలి. నేనైతే అలా నేర్చుకోలేదు అనుకోండి, నేను యూట్యూబే మా గురువు. సరే అండి, ఇది నైమిషారణ్యంలో వేద రీసెర్చ్ సెంటర్ పెడుతున్నారు, చాలా మంచిదండి. ఈ ఇదే లార్డ్ మెకాలోని అతను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టడీ చేశాడు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసి బిత్తరపడినాడు. ఇంత కాంప్లెక్స్ మెకానిజము ఒక 12-14 ఏళ్ళ కుర్రాడు అయ్యేసరికి వాడు వ్యాకరణము, తర్కము, వేదాలు, పద్యాలు ఏం చెప్తారని చూసి వాళ్ళు ఇలాంటి ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్స్ ఉన్న వాళ్ళని మనం పరిపాలించలేము. ముందు వాళ్ళ విద్యని పడగొట్టాలి. ఈ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పడగొడితే దెన్ ఓన్లీ వీ కెన్ కాంకర్ ఇండియా అని చెప్పి వాడు క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఇంత మేధావుల్ని మనం ఎలా పెట్టగలం అని వాడు కన్వర్ట్ చేయడు. దాంతో మెల్లిగా ఈ గురుకులాలన్నీ ఆపేశాడు. గురుకులాలను ఆపేశారు. వాటిన్నింటినీ అంటే టెంపుల్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి ఆధీన్యంలోకి తెచ్చుకున్నారు. అప్పుడే టెంపుల్స్ బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ చేతిలో వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి ఇంకా టెంపుల్ ఒక పెద్ద ఈకో సిస్టమ్ అండి. టెంపుల్ కంప్లీట్ ఈకో సిస్టమ్ బై ఇట్సెల్ఫ్. టెంపుల్లోనే అన్నీ జరిగిపోతాయి. మీకు గురుగారు ఎవరు ఉంటారు అక్కడ, ఆయనే గురుకులం మేనేజ్ చేస్తాడు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోతుంది ఫ్రీగా. తర్వాత మెడిసిన్స్, ఆయుర్వేదం మందులు ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళకి తగులు గిట్ల వస్తే అతనే పరిష్కారం చేస్తాడు. సో కంప్లీట్ ఒక విలేజ్ అంతా కూడా టెంపుల్ చుట్టూ బతికేసేది. అలాంటి టెంపుల్ని ఆ యొక్క సిస్టమ్ పగలగొట్టాడు. నాకు కాలేగాడు వాడు తెలియదు, డిస్ట్రక్టివ్ ఇంటెలిజెన్స్. ఇది చాలా బాగుంది, దాన్ని మనం వెళ్ళి మన దేశంలో కూడా పెడదాం అనుకోవడం అది మంచి పద్ధతి. ఇంగ్లాండ్లో ఇలాంటివి లేదు, ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకోవడం ఒక సరైన పద్ధతి అనుకోవచ్చు. వాడు ఏకంగా ఇది చాలా బాగుంది, దీన్ని కొలాప్స్ చేస్తే కానీ మనం బతకలేం, మనకి వనికి వీడు మనం చెప్పినట్టు ఎండ్రు అని చెప్పి దానికి ముందు పడబెట్టాడు. అలా ఉంటుందండి బ్రిటిష్ వాళ్ళ తెలియజేయాలి. సరే, ఇప్పుడు మనం డైగ్రెసింగ్ టు ద పాయింట్. ఒక ఎక్సలెంట్ వేదిక్ అండ్ సైంటిస్టులు కలిపి, వేదిక్ వేద పండితులు సైంటిస్టులు కలిసి ఒక రీసెర్చ్ సెంటర్ని నైమిషారణ్యంలో నిర్మిస్తున్నారు. దానికి యోగి ఆదిత్యనాథ్ గారు సారథ్యం వహిస్తున్నారు. సక్సెస్ఫుల్గా అవుతుంది అనుకుందాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.